హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. ఇవాళ ఫ్రైడే, ది 4th వీడియో తెలుగులో అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇమెన్స్ సపోర్ట్ దట్ యూఆర్ షోయింగ్ మీ. నన్ను మీరు ఉమా వీడియోలో చూస్తుంటారు. సో నేను తెలుగులో వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. నా ఛానల్ పేరు బ్రౌన్ అండ్ స్ట్రాంగ్. నేను ఉండింది మడగాస్కర్ అంతనానారివో సిటీ క్యాపిటల్లో ఉంటున్నాను. 1.5 year నుంచి మేము యాజ్ అ రెసిడెంట్ మడగాస్కర్లో ఉంటున్నాము. సో ప్రస్తుతానికి నేను 2nd floorకి వచ్చాను. ఎందుకు వచ్చానంటే మీకు వ్యూ చూపిస్తాను. అంటే 2 sides ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాను, తర్వాత ఫ్రంట్ సైడ్ మా విలాస్ వ్యూ కూడా చూపిస్తాను. ఇక్కడ ఉన్న విలాస్ ఎలా ఉంటాయి, ఈ కంపౌండ్లో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయో, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, తర్వాత మెడగాస్కర్లో యాజ్ అన్ ఎక్స్పాట్ ఉన్న అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్, తర్వాత మెడగాస్కర్లో లోకల్ లైఫ్, యాక్చువల్ రియల్ లైఫ్ ఎలా ఉంటుందో అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ అయితే నేను మీకు వ్యూ చూపిస్తాను. ఇట్ సైడ్ ఏమో వచ్చేసి ఒక రూమ్ ఉంది, ఇది గెస్ట్ రూమ్. ఇక్కడ నుంచి ఒక వ్యూ చూపిస్తాను, ది బ్యాక్ సైడ్ వ్యూ. తర్వాత మనం వేరే రూమ్కి వెళ్ళి ఫ్రంట్ సైడ్ మా కంపౌండ్ వ్యూ చూద్దాము. తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెల్కమ్ టు దిస్ న్యూ వ్లాగ్ అండి. చూస్తున్నారు కదా అండి, ఎంత సన్నీగా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యాక్చువల్గా అయితే ఇప్పుడు క్లైమేట్, మెడగాస్కర్ క్లైమేట్ విజిట్ చేయడానికి పర్ఫెక్ట్ క్లైమేట్ అనమాట. చాలా గ్రీనరీ, ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్లో చాలా వర్షాలు, పొద్దున్న సన్నీ ఉంటుంది. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ చూస్తే మీకు జూమ్ చేసి చూపిస్తే మీకు ఇక్కడ చూడండి, ఇవి మొత్తం మౌంటైన్స్లో ఇల్లులు కట్టారనమాట. ఇవన్నీ మొత్తం మౌంటైన్స్ని కట్ చేసి వీళ్ళు చాలా, అంటే ఆర్కిటెక్చర్ని నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆర్కిటెక్చర్ చేసిన విలాస్ ఎంత స్ట్రాంగ్గా చేస్తున్నారంటే ఇక్కడ ఇంకా మంచి మంచి క్వాలిటీస్, ఏ డిజైన్ చెప్పినా ఆ డిజైన్ చేయగలుగుతారనమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు టెక్నిక్గా మౌంటైన్స్ని కట్ చేసి డిఫరెంట్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. అక్కడ ఉన్న పెద్ద టవర్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కనిపిస్తుందో లేదో తెలియదు. ఇగో ఇది పెద్ద టవర్ కదా, ఇక్కడ ఉన్న పెద్ద టవర్ ఇది ఆరెంజ్ ఆఫీస్ అండి. ఇక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ 4 to 5 kilometers దూరం, కానీ అంత పెద్ద టవర్ కట్టారు కదా. సో ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది ఆరెంజ్ టెలికాం టవర్ ఆఫీస్ అనమాట. ఇవన్నీ ఇల్లులు, ఇక్కడ ఉన్న ఇల్లులన్నీ చాలా బ్యూటిఫుల్గా వ్యూ ఉంటుంది మాకు. ఎక్కడున్నా కూడా ఇక్కడ ఒక వ్యూ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం హై మౌంటైన్స్లో కట్టిన విలాస్, గ్రీనరీస్. మెడగాస్కర్ చాలా చాలా బ్యూటిఫుల్ ఐలాండ్ అండి. జస్ట్ కరప్షన్ వల్లనే ఇదంతా హైలైట్ అయ్యలేకపోయింది, కాకపోతే చాలా బ్యూటిఫుల్ ఐలాండ్ అనే చెప్పాలి. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ చూపించాను మీకు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వ్యూ చూద్దాం మనం. ఇప్పుడైతే నెక్స్ట్ మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. ఇది ఫ్రంట్ వ్యూ అండి. బయటికి వెళ్దాం. ఇది ఇక్కడ చిన్న టెరాస్ ఉంటుంది. టెరాస్ అంటే బాల్కనీ అనుకోండి, చిన్న బాల్కనీ. ఇక్కడ నుంచి ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. సిమిలర్ విలాస్ ఉన్నాయండి, జస్ట్ ఏరియాస్ డిఫరెంట్ అనమాట. కొన్ని విలాస్ బిగ్ విలాస్, కొన్ని చిన్నవి, కానీ లుక్ వైజ్ అన్నీ సిమిలర్ మోడల్ చేశారనమాట. ఇదొక కంపౌండ్ అనమాట, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు దీని గురించి నేను చెప్తాను మీకు ఎలా ఏంటి అని. ఇది మాది ఎంట్రన్స్ అనమాట. అన్ని ఎంట్రన్స్ సేమ్, గేట్ సేమ్, అన్నీ సిమిలర్ ఉంటాయి. కానీ కొన్ని విలాస్ అయితే చిన్నగా ఉంటాయి, కొన్ని విలాస్ స్పేస్ వైజ్, ఏరియా వైజ్ పెద్దగా ఉంటాయి. సో చూస్తే మొత్తం అన్నీ ఈవెన్గా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్ బాక్స్, అదేంటి అంటే ఎలక్ట్రిసిటీ బ్యాకప్కి పెద్ద జనరేటర్ వేసారనమాట. ఇక్కడైతే ఎలక్ట్రిసిటీ చాలా ఇష్యూ, జనరేటర్ లేకుండా మనం కష్టమే ఉండడం. సో ఎలక్ట్రిసిటీ కట్ అయింది అనుకోండి, ఇక్కడ ఈ విలాస్లో ఏవి వర్క్ అవ్వవు అనమాట. సో దానికోసం ఎప్పుడు జనరేటర్ వర్క్ అవుతూ ఉంటుంది. ఇక్కడైతే మల్టిపల్ ఎలక్ట్రిసిటీ కట్, మెడగాస్కర్లో కంటిన్యూస్లీ ఎలక్ట్రిసిటీ ఇష్యూ అయితే ఉంటుంది. అంటే 24 hours అట్లీస్ట్
10 to 11 టైమ్స్ ఎలక్ట్రిసిటీ కట్ చేస్తారు. టైం అయితే మనకి తెలీదు, ఎప్పుడైనా కట్ చేసేస్తారనమాట. సో నార్మల్గా ఇలా విలాస్లో ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అన్ని విలాస్లో జనరేటర్ బ్యాకప్ ఏమో మొత్తం గ్రూప్కి జనరేటర్ ఎలక్ట్రిసిటీ వచ్చేలాగా ఇన్స్టాల్ చేస్తారనమాట. సేమ్ వాటర్ ఇష్యూ కూడా అండి, ఇక్కడ వాటర్ కట్ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. ఎవ్రీ విలాలో వెల్ ఇన్స్టాల్ చేస్తారనమాట. సో ఒక పంప్ ద్వారా మొత్తం విలాకి వాటర్ వస్తుంది. సో వాటర్ ఇష్యూ కూడా ఉండొద్దు అని చెప్పి ఇలాంటి విలాస్లో వీళ్ళు ఆల్రెడీ బ్యాకప్కి ఎవ్రీ విలాకి ఇన్స్టాల్ చేయడం, బ్యాకప్ ఎలక్ట్రిసిటీ ఇంకా వాటర్ చేస్తారనమాట. అవన్నీ మనమే పే చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ ఫ్యూల్ ఎంతైతే ఖర్చు అవుతుందో అవన్నీ మొత్తం విలాస్లో డివైడ్ చేసేసి బిల్ వస్తుందన్నమాట, మేము కట్టుకోవాలి. ఈ విలా నాకు నచ్చింది ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ చాలా బాగుంది. ఇంకా రోడ్ చాలా దగ్గర, మెయిన్ రోడ్ చాలా దగ్గరికి ఇక్కడ. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, సో ఆడుకుంటూ ఉంటే కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే సెక్యూరిటీగా 24/7 ఇక్కడ ఎప్పుడు ఒక రెస్పాన్సిబుల్ అయితే ఉంటారు, తనే మొత్తం చూసుకుంటారు అనమాట. ఇక్కడ ఒక అమ్మాయి, మల్గాసి అమ్మాయి అనమాట, ఆ అమ్మాయే మొత్తం ఏం ప్రాబ్లం వచ్చినా వచ్చి సాల్వ్ చేస్తారు. ఈ కంపౌండ్కి ఒక కార్పెంటర్, పెయింటర్, నార్మలీ గార్డెనర్, ఈ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. జస్ట్ ఈ కంపౌండ్ వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ కూడా వేసారనమాట. స్విమ్మింగ్ పూల్ క్లీనింగ్ చేయడానికి ఒక పర్సన్, ఈ విలాస్కే ఒక నార్మల్గా అయితే సెక్యూరిటీ గార్డ్, అలా డెడికేటెడ్గా ఉంటారనమాట. సో వేరే వాళ్ళని మనం పిలుచుకొని ఏం చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళే వచ్చి సాల్వ్ చేస్తారనమాట. అసలు యాజ్ అన్ ఎక్స్పర్ట్ వస్తే చాలా చాలా బెనిఫిటే అనుకోవాలి, ఎందుకంటే మొత్తం కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మీకు అకామిడేషన్, కార్, పెట్రోల్. మీరు బాగా కాంట్రాక్ట్ డీల్ చేస్తే మీకు మంచి కాంట్రాక్ట్లో మీరు ఇక్కడ ఐటీ జాబ్స్ ఉన్నాయి, చాలా జాబ్స్ ఉన్నాయి. డిఫరెంట్ బిజినెస్ పర్పస్లో కూడా చాలామంది వస్తున్నారు. మన ఇండియన్స్ అయితే అంటే ఇక్కడున్న ఇండియన్స్ వాళ్ళు ఇక్కడే బోర్న్ అండ్ బాటప్ ఇండియన్స్ అయితే చాలా మంది బిజినెస్లోనే ఉన్నారనమాట. డిఫరెంట్ జ్యువెలర్ షాప్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను అవన్నీ వచ్చిన వీడియోస్లో, నేను అవన్నీ కూడా కవర్ చేస్తాను. డిఫరెంట్ యాక్టివిటీస్ ఎలా ఇండియన్స్ ఇక్కడ చేస్తున్నారు, చాలా మంది ఇండియన్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు ఏంటి, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, అదంతా మనం తెలుసుకుందాము. తర్వాత ఇక్కడున్న లోకల్స్ అయితే అండి చాలా స్ట్రగలే చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడున్న గవర్నమెంట్ చాలా కరప్టెడ్, ట్రాన్స్ డామినేషన్ అయితే చాలా ఉంది. దానివల్ల ఇక్కడున్న శాలరీస్ చాలా తక్కువ అనమాట. ఎక్స్పర్ట్స్ వాళ్ళకి బాగానే ఉంటాయి, కానీ ఇక్కడున్న లోకల్ శాలరీస్ చాలా తక్కువ. ఆ శాలరీ వీళ్ళకి సరిపోక వీళ్ళు చాలా స్ట్రగల్ అవుతున్నారు అనమాట. సో ఎలక్ట్రిసిటీ కట్, వాటర్ కట్ అని చెప్తున్నాను కదా, ఈ విలాస్ వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. సో వాళ్ళు నార్మల్ హౌసెస్లో ఉంటున్నారు. అక్కడైతే ఎలక్ట్రిసిటీ కట్ అయినా కూడా అలానే ఉండాలి, వాటర్ కట్ అయినా కూడా వీళ్ళు రిజర్వ్ చేసి వాటర్ యూస్ చేయాలి. సో అలాంటి చిన్న చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందాక పైన ఉన్నాను కదా, ఏడవడం స్టార్ట్ చేశాడు, పడుకొని ఉన్నాడు. సో కిందికి వచ్చేసాను. ఇంకా మార్నింగ్ 9:30 అవుతుందండి. సో ఇవాళ ఫ్రైడే కదా, పాప హాఫ్ డే పికప్ చేసుకోవాలన్నమాట. సో మనం వెళ్దాం స్కూల్కి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రెస్పాన్సిబుల్, అన్ని కంపౌండ్ ఒక్కొక్క బిల్డింగ్కి ఒక రెస్పాన్సిబుల్ ఉంటారు కదా. సో ఈ విల్లాస్కి ఒక రెస్పాన్సిబుల్ అమ్మాయిని పరిచయం చేస్తాను. ఫస్ట్ అయితే పర్మిషన్ అడగాలి, ఆమె ఓకే అంటేనే ఇంకా వీడియో చేయొచ్చు తనతో. ఇగో అండి, ఇదే స్విమ్మింగ్ పూల్ మా ఇంటి పక్కన, మా కంపౌండ్కే, రెసిడెన్సీకే అలౌడ్ అనమాట ఇది యూజ్ చేయడము. ఇది ఆటోమేటిక్ హీటింగ్ సిస్టమ్ ఉంది ఇందులో. సో ఇక్కడ చాలా చలిగా ఉంటుంది కదా మౌంటైన్స్ వల్ల, సో ఇది ఆటోమేటిక్ హీట్ చేస్తారనమాట, యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా ఇక్కడ గార్డెనింగ్ చేశారు, చూస్తే ఇక్కడ మంచి చెట్లు అన్నీ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇగో అండి, నేను చెప్పాను కదా ఇక్కడ రెస్పాన్సిబుల్ తిను మేడం పరిసా తిను మల్గాష్ ఇక్కడే వర్క్ చేస్తా. చెప్పాలంటే ఇక్కడ లేడీసే జెంట్స్ కన్నా ఎక్కువ హార్డ్ వర్కింగ్ అండి. బయట అన్ని ఆఫీసెస్లో, బిజినెస్లో ఎక్కడైనా చూస్తే మల్గాష్ లేడీసే ఎక్కువ చాలా హార్డ్ వర్క్ చేస్తారనమాట. సో ఇవాళ కనుక్కుందాం తిను ఏం వర్క్ చేస్తుంది, ఎంత హార్డ్ వర్కింగ్ అయితే
Parissa, dis-moi, à matin, à quelle heure tu commences à travailler normalement? À 7h30. Tu habites où? C'est loin? Ah oui, oui, bon, c'est vrai. Combien de minutes pour arriver ici? Trajet de 1 heure. 1 heure. Donc, tu viens avec le bus? Oui, avec la bus. Avec le bus. Et combien de bus? Une bus? Deux. Le 7:30కి ఇక్కడ ఉండాలి. సో ఆలోచించుకోండి ఏ టైంకి లేవాలి, ఇంకా 2 బస్సెస్ చేంజ్ చేసి ఇక్కడ రావాలంటే ఎంత హార్డ్ వర్కింగ్, అంతగా హార్డ్ వర్కింగ్ కదా అండి. సో అంత సాలరీ అయితే ఉండదు, అయినా కూడా వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. దీని వర్క్ ఏంటంటే ఏం ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ఎలక్ట్రిసిటీ, వాటర్, విల్లాలో అయినా ఏమైనా ప్రాబ్లం ఉంటే అన్నీ తినే రెస్పాన్సిబుల్. సో తిన్న వర్క్ ఎంత హార్డ్ అంటే నడవాలి పొద్దున్న 7:30 నుంచి ఈవినింగ్ ఇప్పుడు 4:30 అవుతుంది కదా, 5:36 వరకు ఉంటుంది. సో 12 hours నుంచోడమే. ఇంకా అందరూ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళని సూపర్వైజ్ చేయడం అంట. డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి 6 months నుంచి ఇక్కడ చేస్తున్నారనమాట. Parissa, dis-moi, combien d'enfants tu as? J'ai 2 enfants. Une fille et un garçon. Et tu habites avec la famille? Oui. Donc తినకి 2 పిల్లలు అంట అండి. చిన్న పిల్లలు అయితే కాదు, పెద్దోళ్ళు అయిపోయారు. సో ఇంకా అంతే, అదే చూపిద్దాం అనుకున్నాను ఎంత హార్డ్ వర్క్ చేస్తారు. Parissa, dernière question. Normalement, ici on travaille, minimum salaire, c'est combien? Si quelqu'un travaille comme toi ici, minimum salaire? 250,000 l'année. 250,000 ARR. నేను అడిగానండి ఎంత మినిమం సాలరీ ఎక్కడ, తను చెప్తుంది 250,000 ARR అయితే మినిమం ఉంటుంది. 250,000 ARR INRలో కన్వర్ట్ చేస్తే నార్మల్ 5,000 అంత ఉంటుంది. ఎక్కడ వర్క్ చేసినా ఇది మినిమం అనమాట. ఇంకా లోకల్స్కి చాలా ఎక్కువ మ్యాక్సిమం కూడా ఉండదు. సో వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ సాలరీస్ అయితే అంతగా ఉండవు అనమాట. థ్యాంక్ యూ పారిసా, మెర్సీ బొకు. Merci à vous. ఓకే, బాయ్. నిజంగా తిన వర్క్ అయితే చాలా హార్డ్ వర్క్ అని చెప్పాలండి. ఎందుకంటే పొద్దున్నే 7 o'clockకి వచ్చి ఈవినింగ్ 7 వరకు, సమ్మర్ అయినా, రెయిన్ అయినా, వింటర్ అయినా బయట వర్క్ చేయడం అంటే ఇట్స్ ఈక్వల్ టు అ మ్యాన్స్ వర్క్. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ లేడీ. ఓకే అండి, ఇంకా వచ్చాను స్కూల్కి రియాని పికప్ చేసుకోవడానికి. తొందరగా ఇంకా పికప్ చేసుకొని వెళ్ళిపోవాలి ఇంటికి. ఇవాళ హాఫ్ డే 12 o'clock కదా, ఇక్కడికి వచ్చి పికప్ చేసి రిటర్న్ వెళ్ళేసరికి ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడం అదంతా ఉంటుంది. సో ఇదేనండి ఇవాళ వీడియో. రియాని పికప్ చేసుకొని ఇంటికి వచ్చాము. సో ఇక్కడ నుంచి వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వాట్ షుడ్ యూ సే? సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ బాయ్. బాయ్ 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 బాయ్.